तमसोमा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। విద్యుత్ శాస్త్రంలో ఆయిర్స్టెడ్ ప్రయోగం గురించి మనం చిన్న తరగతిలో తెలుసుకుని ఉన్నాం. 1820 సంవత్సరంలో ఆయిర్స్టెడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక విద్యుత్ వాహకం తీసుకుని దాని గుండా విద్యుత్తు ప్రవహింపజేసి దానికి సమీపంలో ఒక అయస్కాంత సూచి ఉంచినప్పుడు అయస్కాంత సూచి అపవర్తనం చెందినట్లు కనుక్కున్నారు. అంటే విద్యుత్తు ప్రవహించినటువంటి తీగ పరిసరాలలో అయస్కాంత క్షేత్రం ఉంటుందని ఆయిర్స్టెడ్ ప్రయోగం వివరించింది. అదే సంవత్సరంలో ఆంపియర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ విద్యుత్ ప్రవాహాలకి అయస్కాంత క్షేత్రాలకి గల మధ్య సంబంధాలను వివరించారు. అంతేకాకుండా ఈ అయస్కాంత శాస్త్రానికి విద్యుత్ శాస్త్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను వివరించుటకు బయోట్ సవర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా అనేక ప్రయోగాలు చేసి ఆ దిశలో సఫలీకృతమయ్యారు. దీన్ని బట్టి తెలిసిన విషయం ఏంటంటే విద్యుత్తు నుండి అయస్కాంత క్షేత్రాన్ని మనం పొందవచ్చు అని అర్థం. మరి విద్యుత్ క్షేత్రం నుండి విద్యుత్తు నుండి అయస్కాంత క్షేత్రం పొందినప్పుడు అయస్కాంత క్షేత్రం నుండి విద్యుత్తుని పొందడం ఎలా అనేటువంటి సందేహము ఆనాటి శాస్త్రవేత్తల్లో కలిగేది. కానీ దానికి అందుబాటులో ఉన్నటువంటి సిద్ధాంతం కానీ దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు కానీ అప్పుడు అందుబాటులో లేని కారణం వల్ల వాళ్ళ ప్రయోగాలు ఫలించలేదు. చివరికి 1831 సంవత్సరంలో మైకెల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త, అదే సంవత్సరంలో జోసెఫ్ హెన్రీ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ దిశలో ప్రయోగాలు చేసి సఫలీకృతమయ్యారు. వీరి ఉద్దేశం అయస్కాంత క్షేత్రం నుండి విద్యుత్తును పొందడం ఎలా. వీరు ఆ దిశలో ప్రయోగాలు చేసి సఫలీకృతమై విద్యుత్ అయస్కాంతానికి సంబంధించి ఈ శాస్త్రానికి గట్టి పునాదులు వేశారు. తర్వాత ఈ అయస్కాంత క్షేత్రాలు, అయస్కాంత ఫలితాలు, విద్యుత్ ఫలితాలు అనేటువంటివి మామూలుగా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. అంటే ఫలితాలు ఒకదానికొకటి దగ్గర సంబంధాలు ఉంటాయని అర్థం. మరి ఈ విద్యుత్ అయస్కాంత ప్రేరణకు సంబంధించి ఈ ఫారడే ప్రతిపాదించినటువంటి ప్రయోగాలని తర్వాత వాటికి సంబంధించినటువంటి సూత్రాలని మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు చర్చలో మనం ఈ విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటే ఏంటి, ఈ విద్యుత్ అయస్కాంత ప్రేరణకు ఫారడే చేసినటువంటి ప్రయోగాలు ఎలాంటివి, తర్వాత అతను ప్రతిపాదించినటువంటి సూత్రాలు, తర్వాత ప్రేరిత విద్యుత్తు అనేటువంటిది, ఆ ప్రేరిత విద్యుత్తు దిశను తెలుసుకోవడానికి వాడేటువంటి లెంజ్ సూత్రము, అలాగే స్వయం ప్రేరణ, అన్యోన్య ప్రేరణ లాంటి ఫలితాలను మనం ఇందులో వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదట ఫారడే ప్రయోగాల్ని తెలుసుకుందాం. ఫారడే చేసినటువంటి మొట్టమొదటి ప్రయోగంలో అతను పటంలో చూపినట్లు ఒక తీగ చుట్టను తీసుకున్నారు. ఈ తీగ చుట్ట మనము ఒక చెక్క డిస్క్ మీద, అంటే ఒక చెక్క డిస్క్ మీద తీసుకొని దాని మీద ఒక రాగి తీగ చుట్టను చుట్టి తీగ చుట్ట కొనల్ని ఒక గ్యాలనోమీటర్కు కలపడం జరిగింది. ఈ గ్యాలనోమీటర్ ఎందుకంటే విద్యుత్తు ప్రేరేపించబడింది లేదా విద్యుత్తు ఇందులో ప్రవహిస్తున్నది లేని తెలుసుకోవడానికి మనకు గ్యాలనోమీటర్ ఉపయుక్తంగా ఉంటుంది. విద్యుత్తు ప్రవహించినప్పుడు గ్యాలనోమీటర్లో అపవర్తనం 0 అంటే కేంద్ర స్థానంలో ఉంటుంది. విద్యుత్తు ప్రవాహ దిశ బట్టి ఇందులో అపవర్తనం కుడివైపు కానీ లేదా ఎడమవైపు కానీ ఇందులో అపవర్తనం కలుగుతుంది. మరి ఈ ప్రయోగంలో అతను ఏం చేశారంటే ఒక దండాయస్కాంతాన్ని తీసుకుని ఈ దండాయస్కాంతాన్ని దూరంగా, అంటే అయస్కాంత ఈ తీగ చుట్ట నుండి కొంచెం దూరంగా తీసుకొని ఈ ఉత్తర ధ్రువం కలిగినటువంటి దండాయస్కాంతాన్ని తీగ చుట్ట వైపుకి వేగంగా కదిపారు. సో కదిపినప్పుడు చిత్రంలో ఒకసారి గమనించినప్పుడు మనకు గ్యాలనోమీటర్లో అపవర్తనం కుడివైపుకి జరిగి మరలా యథాస్థానానికి వచ్చేస్తున్నది. అదేవిధంగా దీని పక్క ప్రయోగం చూద్దాం. ఇదే ప్రయోగంలో ఈ ఉత్తర ధ్రువాన్ని తీగ చుట్ట నుండి దూరంగా తీసుకెళ్ళినప్పుడు మరి ఈసారి గ్యాలనోమీటర్లో అపవర్తనం
కుడివైపు కాకుండా ఎడమ వైపుకి వస్తుంది. మరి గ్యాల్వామీటర్ ఈ కుడివైపు నుండి ఎడమ వైపుకి వచ్చిన తర్వాత మరి యథాస్థానానికి వచ్చేస్తుంది. అంటే అయస్కాంతము నిశ్చల స్థితిలో వచ్చేయడానికి గ్యాల్వామీటర్లో అపవర్తనం శూన్యమవుతుంది. సో ఈ రెండు ప్రయోగాల నుండి మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే అయస్కాంతమును తీగచుట్ట నుండి దూరంగా తీసుకెళ్ళినప్పుడు, అలాగే ఇంతకుముందు ప్రయోగంలో అయస్కాంతాన్ని తీగచుట్ట వైపుకు తీసుకున్నప్పుడు గ్యాల్వామీటర్లో అపవర్తనం కలుగుతున్నది. అంటే గ్యాల్వామీటర్లో తీగచుట్టలో విద్యుత్తు ప్రవహిస్తున్నదని అర్థం. సో ఈ విద్యుత్తు మనము ప్రేరేపించబడింది కనుక ఈ విద్యుత్తును మనం ప్రేరేపిత విద్యుత్తు అంటాం. ఈ ప్రేరేపిత విద్యుత్తుకు కారణం ప్రేరిత విద్యుచ్చాలక బలం జనించడమే. ఈ ప్రేరిత విద్యుచ్చాలక బలం అనేటువంటిది ఈ అయస్కాంతానికి తర్వాత తీగచుట్టకి మధ్య సాపేక్ష గమనం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతున్నది. అంతేకాకుండా అయస్కాంతం నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి అపవర్తనము ఇందులో గమనించడం లేదు. ఇది ఫారడే చేసినటువంటి మొట్టమొదటి ప్రయోగం. ఫారడే చేసినటువంటి రెండవ ప్రయోగాన్ని పరిశీలిద్దాం. తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి ప్రేరిత విద్యుచ్చాలక బలాన్ని మనం చూసినట్లయితే ఈ ప్రేరిత విద్యుచ్చాలక బలం కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రయోగంలో మనం ఉత్తర ధ్రువం కలిగినటువంటి ఈ అయస్కాంతానికి బదులు దక్షిణ ధ్రువాన్ని తీసుకెళ్లినా కానీ మనకు ఇదే ప్రయోగ ఫలితాలు కనిపిస్తాయి. అయితే విషయం మాత్రం ఇక్కడ అపవర్తనం వచ్చేసి ఇంతకు ముందు వచ్చినటువంటి దిశకి వ్యతిరేక దిశలో ఏర్పడుతుందన్నమాట. సో ఈ ప్రేరిత విద్యుత్ అనేటువంటిది కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది అయస్కాంతం యొక్క క్షేత్ర బలం మీద, అంటే మనము స్ట్రాంగ్ మ్యాగ్నెట్ కనుక యూజ్ చేసినట్లయితే ఇక్కడ ఏర్పడేటువంటి ప్రేరిత విద్యుత్తు అత్యధిక పరిమాణంలో ఉంటుంది. అంతేకాకుండా తీగ చుట్టులో ఉన్నటువంటి చుట్ల సంఖ్య ఎక్కువ చేసినప్పటికీ, అలాగే అయస్కాంతాన్ని మనము తీగ చుట్ట వైపు జరిపేటువంటి వేగం మీద ఆధారపడి ఉంటుంది. అనగా ఎంత వేగంతో మనం అయస్కాంతాన్ని తీగ చుట్టు వైపు జరపడం కానీ, అలాగే తీగ చుట్ట నుండి అయస్కాంతాన్ని ఎంత వేగంతో దూరంగా తీసుకెళ్ళినప్పుడు కూడా మనం ఏర్పడేటువంటి ప్రేరిత విద్యుత్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని దీని అర్థం. మరి ఫారడే చేసినటువంటి రెండవ ప్రయోగాన్ని మనం పరిశీలిద్దాం. ఫారడే చేసినటువంటి రెండవ ప్రయోగాల్లో ఇక్కడ రెండు తీగ చుట్టలను మనం చూడవచ్చు. ఈ మొదటి తీగ చుట్టను మనం ప్రాథమిక తీగ చుట్ట అంటే ప్రైమరీ సర్క్యూట్, అంటే ఇక్కడ రెండవ తీగ చుట్ట అనేటువంటి గౌణ వలయం, ఆ గౌణ తీగ చుట్టని మనం సెకండరీ వలయంగా తీసుకుంటాం. ఈ ప్రాథమిక తీగ చుట్ట నందు ఒక ట్యాప్ కీ ద్వారా ఒక బ్యాటరీని కలపడం జరిగింది. అలాగే ఈ రెండవ తీగ చుట్టలో కేవలం గ్యాల్వామీటర్ మాత్రమే కలిపి ఉన్నాం. మొదటి తీగ చుట్టలో మాత్రమే మనకు బ్యాటరీ ఉన్నది, రెండవ తీగ చుట్టలో మనకు ఎలాంటి బ్యాటరీ లేదు. సో ఈ ప్రయోగంలో ఇక్కడ ట్యాప్ కీని, అంటే ఈ మొదటి వలయంలో ఉన్నటువంటి ట్యాప్ కీని అదిమినప్పుడు విద్యుత్ వచ్చేసి ఈ మొదటి వలయంలో ప్రవహిస్తుంది. దీని ప్రభావం వల్ల ఇక్కడ రెండవ వలయంలో ఉన్నటువంటి గ్యాల్వామీటర్లో మనకు అపవర్తనం కలుగుతున్నది. ఇక్కడ అపవర్తనం కనుక గమనించినట్లయితే గ్యాల్వామీటర్లో ఉన్నటువంటి అపవర్తనం మనకు కుడివైపున మనకు వస్తున్నది. తర్వాత ఈ రెండు వలయాలకి మనకు ఎలాంటి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ లేదన్నమాట. అంటే ఈ రెండు వేర్వేరు వలయాలు, కేవలం ఈ రెండు తీగ చుట్టలని సమీపంలో మాత్రమే ఉంచామని అర్థం. తర్వాత ఇదే రెండవ ప్రయోగంలో ఈ ట్యాప్ కీని తెరచినట్లయితే, అంటే ఒకసారి మూసి తెరచినట్లయితే ఈసారి విద్యుత్తు మొదటి వలయంలో విత్డ్రా కావడం వల్ల, అంటే విద్యుత్ ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఈసారి కూడా గ్యాల్వామీటర్లో అపవర్తనం మనం గమనించవచ్చు. అయితే ఈ అపవర్తనం ఇంతకుముందు వచ్చినటువంటి అపవర్తన దిశకి వ్యతిరేక దిశలో ఉండడం మనం గమనించవచ్చు. అంటే ఈ గ్యాల్వామీటర్లో అపవర్తనం మనకు ఎడం వైపు వస్తున్నదన్నమాట. సో ఈ ఫారడే రెండు ప్రయోగాల్లో మనం తెలిసినటువంటి విషయాలు ఏమిటి అంటే అయస్కాంత అభివాహంలో ఎప్పుడైతే మనకు మార్పు సంభవిస్తుందో అప్పుడు వలయంలో విద్యుత్తు ప్రేరేపించడం జరుగుతుంది అనేటువంటి విషయాలు మనకు ఇక్కడ అర్థమవుతున్నాయి. మరి ఈ ఫారడే ప్రయోగాల్లో ఏర్పడినటువంటి ప్రేరిత విద్యుత్తుకు తగినటువంటి కారణాలు గనుక మనం విశ్లేషించినట్లయితే ఈ డయాగ్రామ్లో చూపించినట్లు అయస్కాంతం స్టడీగా ఉన్నట్లయితే, అంటే అయస్కాంతం స్థిరంగా ఉన్నట్లయితే మనకు తీగ చుట్టలో మనకు చుట్టబడినటువంటి ఈ గ్యాల్వామీటర్లో మనకు ఎలాంటి అపవర్తనం మనం చూడలేము. అంటే గ్యాల్వామీటర్లో అపవర్తనం కలగాలి అంటే అయస్కాంతం నిశ్చల స్థితిలో ఉండకూడదు అని అర్థం. మరి అయస్కాంతాన్ని వేగంగా జరిపినప్పుడు ఈ అయస్కాంత బలరేఖలతో కూడినటువంటి ఈ అయస్కాంతాన్ని తీగ చుట్ట వైపు కదినప్పుడు ఈ అయస్కాంత బలరేఖలు
తీగ చుట్టలోనికి ప్రవేశించి అందులో అయస్కాంత అభివాహంలో మార్పు తెస్తాయి. ఈ మార్పు ఫలితంగా ఈ మార్పు అనేటువంటిది కాలంతో సంభవిస్తుంది. సో ఈ కాలంతో సంభవించేటువంటి అయస్కాంత అభివాహంలో మార్పు ఈ తీగ చుట్టలో విద్యుత్తుకు దోహదపడుతుంది. అందువలనే తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం నెలకొని మనకు ఇక్కడ విద్యుత్ అనేటువంటిది, ప్రేరిత విద్యుత్ అనేటువంటిది ఏర్పడుతున్నది. అదేవిధంగానే ఇక్కడ అయస్కాంతాన్ని తీగ చుట్ట నుండి దూరంగా తీసుకెళ్ళినప్పుడు ఈ అయస్కాంత బలరేఖలతో కూడినటువంటి అయస్కాంత బలరేఖలు కూడా నిదానంగా దీంతో పాటు విత్డ్రా అవుతాయి. అనగా అయస్కాంత అభివాహం ఇంతకుముందు పెరిగింది, బట్ ఈ సందర్భంలో తగ్గడం వల్ల ఈ సందర్భంలో కూడా ప్రేరిత విద్యుత్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడి మనకు గ్యాలనోమీటర్లో అపవర్తనం అనేటువంటిది కలుగుచున్నది. మరి ఫారడే రెండవ ప్రయోగంలో ఏర్పడినటువంటి ప్రేరిత విద్యుత్తుకు తగినటువంటి కారణాలు కనుక చూసినట్లయితే ఈ రెండవ ప్రయోగంలో ట్యాప్ కీని క్లోజ్ చేసినప్పుడు, అంటే వలయాన్ని తెరచినప్పుడు, వలయాన్ని మూసినప్పుడు ఈ మొదటి తీగ చుట్ట గుండా విద్యుత్తు ప్రసరిస్తుంది. ఈ విద్యుత్ ప్రవాహం వల్ల మనకు ఇక్కడ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రంలో ఉన్నటువంటి ఈ బలరేఖలు దీనికి సమీపంలో ఉన్నటువంటి తీగ చుట్టలో ప్రవేశించడం వల్ల అయస్కాంత అభివాహంలో మార్పు అనేటువంటిది ఈ రెండవ వలయంలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే అయస్కాంత అభివాహం కాలంతో మార్పు సంభవిస్తుందో అప్పుడు మనకు గ్యాలనోమీటర్లో, అంటే ఈ వలయంలో ప్రేరిత విద్యుత్తు ఏర్పడి గ్యాలనోమీటర్లో అపవర్తనం ఒక దిశలో వస్తుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ప్రేరిత విద్యుత్తు అనేటువంటిది విద్యుత్ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. తర్వాత ట్యాప్ కీని తెరిచినట్లయితే, అంటే ఒకసారి మూసి తెరిచినట్లయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ విద్యుత్ అనేటువంటిది మొదటి వలయంలో పూర్తిగా తగ్గిపోవడం వల్ల అయస్కాంత అభివాహం కూడా ఇక్కడ తగ్గిపోవడం జరుగుతుంది. అంటే అయస్కాంత బలరేఖలు కూడా నిదానంగా విత్డ్రా కావడం వల్ల అయస్కాంత అభివాహం తగ్గి అయస్కాంత అభివాహం తగ్గడం వల్ల మళ్ళీ అగైన్ అయస్కాంత అభివాహంలో కాలంతో మార్పు చెందడం వల్ల మనకు రెండవ వలయంలో విద్యుత్తు ప్రేరేపించబడి మనకు గ్యాలనోమీటర్లో అపవర్తనం అనేటువంటిది కలుగుతుంది. బట్ ఈ అపవర్తనం అనేటువంటిది ఇంతకుముందు వచ్చినటువంటి దిశకి వ్యతిరేక దిశలో ఉన్నది. ఇంతకుముందు మనకు కుడివైపు వస్తే ఈసారి ఎడమవైపు వచ్చింది అని అర్థం. బట్ ఇంతకుముందు చేసినటువంటి ఆ ప్రయోగము తర్వాత ఈ ప్రయోగం రెండు గమనించినట్లయితే కీని మూసినప్పుడు ప్రేరిత విద్యుత్తు మనకు ఒక దిశలో మనకు కలిగితే తెరచినప్పుడు ప్రేరిత విద్యుత్తు వ్యతిరేక దిశలో ఏర్పడుతున్నది. అందువలనే మనకు గ్యాలనోమీటర్లో ఒకసారి కుడివైపు మరోసారి ఎడమ వైపుకు మనకు అపవర్తనాలు కలుగుతున్నాయి. సో ఈ విధంగా మనం ఫారడే మొదటి తర్వాత రెండవ ప్రయోగాల్లో ప్రేరిత విద్యుత్తుకు తగినటువంటి కారణాలు మనం తెలుసుకోవచ్చు. ఫారడే చేసినటువంటి ఈ రెండు ప్రయోగాల ఫలితం వలన కొన్ని సూత్రాలని ప్రతిపాదించడం జరిగింది. దీని నుండి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా సరే ఒక వలయంలో అయస్కాంత అభివాహంను కాలంతో కనుక మార్పు చేసినట్లయితే ఆ వలయంలో విద్యుత్తు ప్రేరేపించబడుతుందని, ఆ ప్రేరేపిత విద్యుత్తుకు కారణం ప్రేరిత విద్యుచ్చాలక బలం నెలకొంటుందని చెప్పారు. ఇదే మొదటి సూత్రంగా మనం తెలపవచ్చు. ఏదైనా ఒక వలయంలో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం కాలంతో మారుతూ ఉంటే ఆ వలయంలో విద్యుచ్చాలక బలం ప్రేరితమవుతుంది. మరి ఎంత విద్యుచ్చాలక బలం ప్రేరితమవుతుంది అంటే దాని యొక్క పరిమాణం ఎలా తెలుసుకోవాలి అన్నది కూడా ఫారడే మరో సూత్రంలో వివరించారు. ఫారడే రెండవ సూత్రం ఏం చెప్తుంది అంటే ఈ విద్యుత్ ప్రవాహం యొక్క ఈ ప్రేరిత విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రేరిత విద్యుత్ యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే ఆ వలయంలో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం కాలంతో మారే మార్పు రేటు యొక్క రుణాత్మక విలువకు అనులోమానుపాతంలో ఉంటుందని ఫారడే తెలిపారు. దీన్ని మనం ఫారడే రెండవ సూత్రంగా భావిస్తాం. ఈ సూత్రాన్ని మనం మ్యాథమెటికల్గా తెలిపినట్లయితే ఫారడే నియమాన్ని E =